మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. 9 నెలల క్రితం ప్రభుత్వానికి ఆశా వర్కర్లకు కుదిరిన ఒప్పందాన్ని ఇప్పటి వరకు అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆమోదించిన తమ డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నారు ఆశా వర్కర్లు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమ న్యాయమైన ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లను అమలు చేయమని కోరుతూ రోడ్డెక్కారు. అన్ని జిల్లాల్లోనూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు మొండిచేయి చూపిందని వారు మండిపడ్డారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ప్రభుత్వ సెలవులు ఇచ్చేలా జీవో విడుదల చేయాలని కోరుతున్నారు. ఆశా వర్కర్లతో వారికి సంబంధం లేని పనులు చేయించరాదని డిమాండ్ చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఒప్పంద జీవోలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. అనంతపురంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కేయానంద్ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో అట్టడుగున ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించే ఆశా వర్కర్లకు పనికి తగిన విధంగా కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం వాళ్లకు ఆశా వర్కర్లకు ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే పిఎస్సిలో కానీ లేకుంటే సబ్ సెంటర్లో కానీ వాళ్ళ మీద చాలా ఎక్కువ నియంతృత్వం ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఉంటున్నాం, ఉద్యోగులు చెలాయిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏఎన్ఎంస్ వీళ్ళ యొక్క పీడన ఎక్కువైంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పనులు చేస్తున్నా కూడా సంబంధం లేని పనులు వీళ్ళతో అంటగడుతూ ఏఎన్ఎంస్ కానీ ఇతర వైద్య సిబ్బంది కానీ చేయాల్సిన పనులు వీళ్ళతో చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, 9 నెలల క్రితం తమ యూనియన్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్, 62 సంవత్సరాల వయోపరిమితి, అలాగే వేతనాల పెంపుకు సంబంధించి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా వేతనాల గురించి చర్చిస్తామని, గ్రూప్ ఇన్సూరెన్స్ 6 లక్షలు వర్తింపజేస్తామని, చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తామని, రికార్డులో ఆశా వర్కర్లు మెయింటైన్ చేసే ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి మినిట్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఈ మినిట్ కాపీకి సంబంధించి ఇప్పటికే 9 నెలల కాలం అయ్యేస్తున్నా సరే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క ఫైల్ ముందుకు జరిపించడం లేదు. కూటమి ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేస్తుందని ఆగ్రహించింది ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్. ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ గుంటూరు కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ప్రతి నెల ఏప్రిల్లో కొత్త రికార్డులు పెట్టాలి, కానీ ఆ రికార్డులన్నీ మేమే సొంత ఖర్చుతో రికార్డులు మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఆ రికార్డులు వెంటనే ఏమని అడుగుతా ఉన్నాం. 9 మంది సెల్ ఫోన్లు ఇవ్వమంటున్నాం, మాకు మట్టి ఖర్చు చనిపోయిన ఆశా కార్యకర్తకి మట్టి ఖర్చులు ఇవ్వమంటున్నాం. అలాగే రిటైర్మెంట్ అని ఒట్టి చేతులతో మా ఆశా కార్యకర్తలు ఇంటికి పంపిస్తూ జరుగుతూ ఉంది. అలాగే మాకు 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి మమ్మల్ని రిటైర్మెంట్ చేయమని అడగడం జరుగుతూ ఉంది. అలాగే మేము 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ కాదు, 62 సంవత్సరాలకి వయో పరిమితి మా ఆశాలకు కూడా పెంచమని చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నికల్లో నోటికొచ్చినట్లుగా హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక తమకు అనుకూలంగా వాటిని మరిచిపోయారు. దీంతో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఇంతకాలం వేచి ఉన్న ఆశా వర్కర్లు ఇక లాభం లేదనుకుని తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించారు.